తెలుగింటి కోడలు నిర్మలా సీతారామన్ బడ్జెట్ లో తెలంగాణ రాష్ట్రానికి భారీగా నిధులు కేటాయిస్తారని ఆశించిన దక్కింది శూన్యమని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. రాష్ట్రానికి మరోసారి దక్కింది గుండు సున్నానేనని ధ్వజమెత్తారు. పార్లమెంటులో కేంద్ర ఆర్థిక మంత్రి ప్రవేశపెట్టిన బడ్జెట్ పై కేటీఆర్ స్పందిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. కేంద్ర బడ్జెట్ మొత్తంలో తెలంగాణ ప్రస్తావన లేకపోవడం బాధాకరమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో దాదాపు 35 హామీలపై నిర్ణయం తీసుకోవాలని గతంలో కేసీఆర్ కేంద్రానికి విజ్ఞప్తి చేయడంతో పాటు అనేకసార్లు అభ్యర్థిస్తూ లేఖలు కూడా రాశామని కేటీఆర్ తెలిపారు. రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఎన్నిసార్లు అడిగినా పట్టించుకోలేదని మండిపడ్డారు. తెలుగింటి నిర్మలా సీతారామన్ తెలంగాణకు ఏమైనా భారీగా బడ్జెట్లో నిధులు కేటాయిస్తారని ఆశించామని దక్కింది శూన్యమన్నారు. 48,21,000 కోట్లతో బడ్జెట్ పెట్టినప్పటికీ కేవలం కొన్ని రాష్ట్రాలకు మాత్రమే పెద్దపీట వేశారని విమర్శలు గుప్పించారు. ఆంధ్రప్రదేశ్, బీహార్కి మాత్రమే ఇచ్చి మిగిలిన 26 రాష్ట్రాలను చిన్నచూపు చూడడం నిజంగా బాధాకరమని అన్నారు. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం పేరు చెప్పి తెలంగాణ డిమాండ్లను మాత్రం పట్టించుకోలేదని తెలిపారు. 16 స్థానాలున్న ఆంధ్రప్రదేశ్, బీహార్కు దక్కిన నిధులను చూసైనా తెలంగాణ ప్రజలు ఆలోచన చేయాలన్నారు. స్వీయ రాజకీయ అస్తిత్వమే తెలంగాణకు శ్రీరామ రక్ష అన్న విషయాన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. ప్రాంతీయ పార్టీల శక్తులను బలోపేతం ఎందుకు చేసుకోవాలో మరోసారి ఈ ఘటన తెలుపుతుందన్నారు. పార్లమెంట్లో కూర్చున్న బీజేపీ, కాంగ్రెస్ ఎంపీలు, కేంద్ర మంత్రులు ఒక్క మాట కూడా పార్లమెంట్లో మాట్లాడలేదని ఆక్షేపించిన కేటీఆర్ ఇదే గులాబీ కండువ కప్పుకున్న ఎంపీలు పార్లమెంట్లో గనక ఉంటే కేంద్ర ప్రభుత్వ వ్యతిరేక వైఖరిని గట్టిగా వ్యతిరేకించే వాళ్ళని స్పష్టం చేశారు. మరోసారి కేంద్ర బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రానికి దగా జరిగిందని బీఆర్ఎస్ నేత మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు. 2024-25 ఆర్థిక సంవత్సరం కేంద్ర బడ్జెట్పై ఆయన స్పందించారు. బడ్జెట్ ప్రసంగంలో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తెలంగాణ పేరెత్తలేదని ఆక్షేపించారు. ఈ బడ్జెట్లో తెలంగాణకు జరిగిన అన్యాయంపై కాంగ్రెస్, బీజేపీ ఎంపీలు కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని సూచించారు.